హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో ఉన్నారు. అండ్ ఇంకో విషయం సార్, చాలా వరకు చూస్తే కనుక ఇప్పుడు మీరు అన్నారు 45 years తర్వాత అన్నారు, కొంతమంది ఏమో 30 yearsకి 25 yearsకి యంగ్ ఏజ్ లో కూడా పీరియడ్స్ అనేది మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుంటది. కొంతమంది 6 months కావచ్చు, కొంతమంది 1 year వరకు కావచ్చు. ఇది ఏ రీజన్ ప్రకారం ఆగిపోతుంది సార్? దానిలో యాక్చువల్లీ ఒక పేషెంట్స్ కు మనం చూస్తే తెలుస్తుంది. ఓకే, దర్ మే బి హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ, అంటే రక్తం తగ్గిపోవడం వల్ల కూడా ఎలా జరగడం అవకాశం ఉంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. అండ్ దే ఆర్ ఆల్సో హార్మోనల్ చేంజెస్ అక్కడ కూడా. ఎస్, హార్మోనల్ చేంజెస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ. ఎందుకు ఆ రీజన్ అంటే ఇప్పుడు నౌ డేస్ ఇప్పుడు ఎలా ఉంది అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ కాల్ సెంటర్స్, దే ఆర్ వర్కింగ్ ఫర్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్, దే హ్యావ్ నైట్ షిఫ్ట్. సపోజ్ నైట్ షిఫ్ట్లో మీరు ఉన్నారు, కంటిన్యూస్లీ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఇయర్స్. ఆ తర్వాత ఏమవుతుందంటే లైక్ కొన్ని హార్మోన్స్ మనకు నైట్ టైంలో మన బాడీలో రిలీజ్ అవుతుంది. ఆ టైప్ హార్మోన్స్ మన బాడీలో ఇంకా రిలీజ్ అవ్వదు, బికాస్ యూ ఆర్ అవక్ దట్ టైమ్, యు ఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ ద నైట్. అండ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ నైట్ ఓన్లీ ఫర్ ద స్లీప్. నార్మల్గా మనం పడుకోవడానికి మనకు దేవుడు నైట్ ఇచ్చారనమాట. సో ఆ టైంలో ఆ డార్క్నెస్, పర్టికులర్లీ ఇన్ ద డార్క్ టైం, ఆ టైంలో కొన్ని హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వెన్ యు ఆర్ స్లీపింగ్ అండ్ దర్ ఇస్ ఎ పర్టికులర్ టైం ఫర్ దట్. ఆ టైంలో మీరు పడుకోవట్లేదు అంటే ఇంకా ఏంలా ఉంది, మనకు ఎప్పుడైనా మనకు బెల్త్ వచ్చేస్తే ఖతం అయిపోయింది, ఇంకా మనకు ఆ టైప్ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. అండ్ దానివల్ల హార్మోనల్ చేంజెస్ అన్నీ వచ్చేసి అగైన్ ఇట్ టేక్ ఏ బిగ్ షేప్ అనమాట. వాళ్ళకు మెన్స్ట్రువల్ పీరియడ్ అబ్స్కాండ్ అవ్వడం కానీ, దే బికమ్ ఒబేస్, ఓకే, అండ్ బెల్లీ ఫ్యాట్ పెరగడం కానీ, ఇది అన్నీ జరగడానికి దట్ ఈస్ వన్. అండ్ చాలా వరకు మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతున్నప్పుడు యంగ్ లేడీస్ లో బ్యాక్ పెయిన్ కానివ్వండి, స్టమక్ పెయిన్ కానీ వస్తుంటది. 3-4 days వరకు పెయిన్ లో ఉంటారు. దీనికి ఎందుకు సార్ రీజన్ ఏంటిది? వాళ్ళు ఎలాంటి నివారణ తీసుకోవాలి? యాక్చువల్లీ see, normally if somebody is getting pain for a day or two, that is in general happens. Okay, it's common. That is also, yeah, that is very common. And that is also one of the reason for the hormonal imbalance. Okay, yeah, whenever this hormonal changes comes, generally it comes in every 28th day అన్నమాట. సో ఈ పీరియడ్ వచ్చిన తర్వాత జనరల్లీ 28 day సైకిల్ మనం తీసుకుంటే ఆ టైంలో అగైన్ హార్మోనల్ చేంజెస్ వస్తుంది వాడి బాడీ, అప్పుడు అగైన్ దే గెట్ మెన్స్ట్రుయేట్. సో దట్ ఈస్ ద రీజన్ అక్కడ. అండ్ దానివల్ల మనకు ఆటోమేటికలీ ఏమవుతుందంటే వీ గెట్ పెయిన్, దట్ బ్లీడింగ్ విల్ స్టార్ట్ అండ్ వీ గెట్ పెయిన్, స్టమక్ పెయిన్, లోవర్ అబ్డోమిన్ పెయిన్ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? వాళ్ళు that time, తీసుకోవాలి? yes. So I'll suggest them like if suppose they are taking turmeric powder 1 spoon along with half glass of hot water, okay, daily basis లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times వాళ్ళు తీసుకుంటే ఆ పెయిన్ వాళ్ళకు కొంచెం తగ్గుతుంది. ఓకే, ఈవెన్ జింజర్ ఆల్సో దే కెన్ యూజ్. మనకు ఈ అల్లం ఉంది కదా, అల్లం 15 grams క్వాంటిటీలో మనం తీసుకోవాలి. దంచేసి వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఇన్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ దట్ అది కూడా మనం తాగాలి. తాగేస్తే కూడా దానివల్ల కూడా మనకు పెయిన్ తగ్గుతుంది. సో దిస్ ఈస్ ద న్యాచురల్ ప్రికాషన్, ఆల్సో దే కెన్ యూజ్ ఇట్. జింజర్ ఈల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పెయిన్ కిల్లర్ అన్నమాట. సో దాని ద్వారా కూడా మనకు పెయిన్ తగ్గుతుంది. టర్మరిక్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ పెయిన్ కిల్లర్, బెస్ట్ యాంటీబయాటిక్ అండ్ బెస్ట్ యాంటీబ్యాక్టీరియల్. ఓకే, సో అందుకని మనం ఈ 2 రెమెడీ మనం తీసుకుంటే కూడా దే కెన్ కంట్రోల్ ఇమీడియట్లీ. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే లైక్ సివియర్ పెయిన్ ఉంటుంది. అవును, ఓకే, అండ్ దెల్ ఫీల్ లైక్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ, ఐఎమ్ అనేబుల్ టు టాలరేట్ ద పెయిన్. ఇఫ్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ దెన్ దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. ఓకే, అండ్ ఎప్పుడైనా ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఎవ్రీ మంత్ ఒకరికి వస్తుంది అంటే దెన్ మనం డాక్టర్కి చూపించాలి. సో అకార్డింగ్లీ వీ హ్యావ్ టు యూస్ మెడిసిన్.